మార్కెట్ అయితే ఒక 20 పాయింట్స్ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే స్లోగా కిందకి పట్టడం జరుగుతుంది. అలానే మన స్టాక్ మూమెంట్ కూడా స్టార్టింగ్లో ఒక్కరవా కొంచెం పైకి వెళ్ళినా సరే అక్కడి నుంచి అయితే మళ్ళీ అది కింద పట్టడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే అది ఇట్లా ఉంది. మనం ఇవాళ ఖచ్చితంగా సెల్ సైడే ఉన్నామండి. ఎందుకంటే ఒక మార్కెట్లో ఒక 2-3 డేస్ నుంచి అయితే మనకు ఒక వాట్ యూసే హైన్ అయితే అది క్రాస్ చేస్తుంది కదా. ఇవాళైతే అది కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్టాక్ మ్యాక్సిమం ఇంతకన్నా వెళ్ళదు అనుకున్న ప్లేస్లో మనం అక్కడైతే సెల్ చేస్తే సో అట్లీస్ట్ ఒక 5-6 పాయింట్స్ అన్నీ వాళ్ళు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. బట్ కట్ చేస్తే మెటల్స్కి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉంది ఫ్రమ్ చైనా. సో అక్కడ ఒక ఇండస్ట్రీ అనేది షట్ డౌన్ చేయడం జరిగింది డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. సో అది కాకపోతే అల్యూమినియం మీద పడుతుందని చెప్పారు. దట్ మీన్స్ హిండాల్కో వాటి మీద ఉంటుంది. బట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద అది ఉండకపోవచ్చు. సో లెట్స్ సీ ఫర్ సమ్ టైమ్. సో కైండ్ ఆఫ్ ఇల్యూజన్ ఇచ్చేసి కాసేపు 9:30 వరకు 10 వరకు దాన్ని అట్లా తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని వెంటనే ఆపోజిట్ డైరెక్షన్లో రైడ్ చేయడం అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి వాళ్ళు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మార్కెట్ అనేది నిన్నే మనకు చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది ప్రైస్ రిజెక్షన్ అవుతుందని. సో లెట్స్ సీ. సో రీసెంట్గా ఉన్న డేస్లో మనం అయితే చూస్తున్నాం కదా, లైక్ ఒక 2-3 డేస్ కనుక మార్కెట్ పైకి వెళ్తే ఒక రోజు 2 రోజుల్లో కరెక్ట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. నేనైతే 691 దగ్గర అయితే నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఆ సెల్ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ నేను ఆ 691 దగ్గర ఎందుకు సెల్ ఆర్డర్ ప్లేస్ చేశానంటే, నిన్న మనకు దాదాపుగా 690 దగ్గరే చాలా రిజెక్షన్స్ అయితే మనం గమనించాం, మీకు గుర్తుందో లేదో. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ నేను వేశాను. ప్లస్ ఇక్కడ కనుక మీరు చూస్తే 691, 692 దగ్గరే మనకు దాదాపు చాలా రిజెక్షన్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే మార్కెట్ కరెక్ట్ అవడం అయితే నిన్న మనం చూసాము. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒక 2-3 పాయింట్స్ అయితే అది పైకి వెళ్ళే ఛాన్స్ ఈజీగా ఉంది. తర్వాత అది డెఫినెట్గా కిందకు వస్తుంది, చూద్దాం. ప్రజెంట్ టైం అయితే వచ్చేసి మనకి 10:15 అలా అవుతుంది. సో ఇప్పుడు కనుక మనకు చూస్తే మనకి స్టాక్ దాదాపు ఒక 6 పాయింట్స్ అయితే కిందకు వచ్చింది. సో మనమన్న వేసిన పాయింట్ దగ్గర నుంచి. సో యాక్చువల్గా మార్నింగ్ ఏమైందంటే, నేను ఎప్పుడైతే ట్రేడ్ వేసానో ఆ తర్వాత అది దాదాపు 96-97 దాకా అయితే పైకి వెళ్ళిందనమాట. సో నేను వాళ్ళది పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ మనకు చెప్పాను కదా, సో మార్కెట్ ఒక 2-3 డేస్ నుంచి వాట్ యూసే న్యూ హైస్ని క్రియేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక కరెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే నేను వెయిట్ చేశాను. సో మనకి వెయిట్ చేసినందుకు ఒక రివార్డ్, ఒక సమ్ అమౌంట్ అయితే వస్తుంది. సో లెట్స్ నాట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఇది ఏ మినిట్లో అయినా సరే ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే అది రివర్స్ అయినప్పుడు డెఫినెట్గా ఒక 2-3 పాయింట్స్ ఒకేసారి రివర్స్ అయిపోతుంది. బట్ అది తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది ఇఫ్ యూ సీ. సో నేను చూస్తాను ఇక్కడ, ఒకవేళ ఇది కనుక పైకి ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది, లేకపోతే దాని మూమెంట్ ఎలా ఉందనేది చూసి దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అయిపోదాం. ప్రెసెంట్ టైం వచ్చేస్తే మనకు దాదాపు 1:30 అవుతుంది. సో బట్ మనకి మార్కెట్లో అనుకున్నంత డౌన్ మూమెంట్ అయితే లేదు, బట్ యాక్చువల్లీ అది డౌన్ మూమెంట్లో ఉంది. సో మార్నింగ్ అయితే మనకు ఒక మంచి కరెక్షన్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఆ కరెక్షన్ తర్వాత ఏమైందంటే అది కన్సాలిడేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు, మార్కెట్ సైడ్ వేలోకి. సో బట్ అది అక్కడక్కడే ఒక 2-3 పాయింట్స్ అయితే పైకి కిందకు మూవ్ అవుతుంది, కానీ స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే ఓన్లీ 2-3 పాయింట్స్ మాత్రమే ఉంది. సో ఇది కొంచెం కిందకు వచ్చేదాన్ని మార్నింగ్ యాక్చువల్గా నేను వెయిట్ చేసిన పాయింట్ వచ్చేసి 4.5, బట్ అక్కడ నేను ఎగ్జిట్ అవ్వలేదు. సో ఆ తర్వాత నేను 4.5 దగ్గర పెట్టాను, బట్ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు నాకు ఇఫ్ యూ సీ. సో నేనైతే మళ్ళీ 4.5 దాకా వస్తుందేమో ఎంత వెయిట్ చేసినా అది వచ్చే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూస్తే మార్నింగ్ నుంచి మార్కెట్లో ఏం జరుగుతుందంటే, సో నిఫ్టీ స్టార్ట్ అయిన తర్వాత మనకి మార్నింగ్ ఒక ఫాల్ అయితే వచ్చింది. అకార్డింగ్ టు దట్ ఫాల్ మనకి మన స్టాక్లో కూడా ఫాల్ వచ్చింది. ఆ తర్వాత అయితే మార్కెట్ రిలెంట్లెస్గా ఆ హైని కూడా క్రాస్ చేసేసి వెళ్ళిపోయింది ఇవాళ. సో కొత్త హైని అయితే క్రియేట్ చేసింది ఇవాళ నిఫ్టీ. బట్ స్టిల్ మన స్టాక్లో వచ్చేసి మూమెంట్ చూస్తే మీరు పొద్దున మార్కెట్ పడినప్పుడు అయితే మార్కెట్తో పాటు కింద పడింది. బట్ తర్వాత చూస్తే మార్కెట్తో పాటు అది లెగవలేదు. సో నేను అందుకే వెయిట్ చేశాను, సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని. బట్ అది వచ్చింది. బట్ మన బ్యాడ్ లక్ అక్కడ ఏంటంటే అది ప్రాపర్గా ఆ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో జస్ట్ ఇట్లా టచ్ అయింది, వెళ్ళిపోయింది మళ్ళీ పైకి. సో అందుకే మళ్ళీ వెయిట్ చేస్తున్నాను సమ్ టైం. సో కాకపోతే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నా వ్యూ ఏంటంటే, ఒకవేళ టైం ఆల్రెడీ అయిపోతుంది, ఇప్పుడు 1:30 దాటిపోయింది అనమాట. మనం చూస్తుంటాం 2 అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ 2 నుంచి ఏమన్నా అప్ ర్యాలీ వచ్చిందంటే స్టాక్లో డెఫినెట్గా మనకి ఈ అమౌంట్ కూడా ఉండదు. సో అదే ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ అవుదామా, లేకపోతే 6 దగ్గర ఎగ్జిట్ అయితే నేను 5 పాయింట్స్ అవుతాయి, నాకు 900 రూపీస్ వస్తాయి. సో ప్రెజెంట్ అయితే నాకు 600 అలా మార్నింగ్ మీరు చూసినప్పుడు లైక్ 1100 అండ్ సంథింగ్ అలా చూపిస్తుంది కదా. సో అప్పుడు ఎగ్జిట్ అయిపోవాల్సింది నేను, బట్ గ్రీడీ. సో అందుకే సో ఇంకొక పాయింట్ అయినా కిందకి పడుతుందని వెయిట్ చేశాను అట్లీస్ట్, బట్ అవ్వలేదు అది. దానికి తోడు పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ టైం చూస్తే 12:15. సో ఇక్కడ చూసుకుంటే 12:55 అంటే దాదాపు 15:55 అంటే
40 మినిట్స్ ర్యాలీ వితిన్ 10 మినిట్స్లో, అంటే రెండు క్యాండిల్స్లో పైకి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఆ వాలటైలిటీ అనేది నాకు కొంచెం ఎట్లా ఉందంటే మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది. సో మ్యాక్సిమం అది కిందకు వచ్చిన ప్రతిసారి దాన్ని ఖచ్చితంగా వెంటనే మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతున్నారు టు ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్. నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, సో నిఫ్టీ ఎంత పైకి లేచినా సరే ఈ స్టాక్ యాక్చువల్లీ డౌన్ మూమెంటే చూపిస్తుంది. సో లెట్ సీ ఫర్ సమ్ టైమ్. సో నిఫ్టీ పైకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా స్టాక్ పైకి వెళ్ళటం అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో బట్ లెట్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. అది కనుక అట్లీస్ట్ 6 దాకా వస్తాయి, లైక్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ వస్తే జస్ట్ ఇప్పుడు చూసారు అక్కడ జస్ట్ అక్కడికి వచ్చింది, మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను విత్ 5 పాయింట్స్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ప్రజెంట్ టైం వచ్చేసి దాదాపు 3 అవుతుంది. సో మార్నింగ్ నుంచి మనం కనుక చూసుకుంటే మార్కెట్ అనేది చాలా కంజెస్టెడ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో ఇఫ్ యూ సీ ఒక పాయింట్ దగ్గర అయితే మనకు డ్రాప్ అయిన తర్వాత నుంచి సైడ్ వే మార్కెట్లో ఉంది. ఇన్ ద బిట్వీన్ సమ్ 690 దగ్గర నుంచి ఒకే రేంజ్ బౌండ్, 690 దగ్గర నుంచి దాదాపు 686, ఈ 4 పాయింట్స్ మధ్యలోనే అది ఎట్లా మోతా ఉంది. సో ఫైనల్గా లాస్ట్ నేనైతే యాక్చువల్గా అది ఇంకా కింద పడదు, ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూస్తే సో ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే దాదాపు 40 మినిట్స్ పడింది, వితిన్ 10 మినిట్స్లో పైకి వెళ్ళిపోతాం. కింద పట్టడం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళడం, కింద పట్టడం మళ్ళీ పైకి వెళ్ళడం. సో ఇలా చూసుకుంటే మనకి అప్ ట్రెండే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్స్ కన్నా మనకి గ్రీన్ క్యాండిల్సే పెద్దగా ప్లస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మళ్ళీ మార్నింగ్ లాంటి ఒక మూమెంట్ వస్తే తప్ప మనకి మళ్ళీ కింద పడదని చెప్పి నేను వెయిట్ చేశాను. సో అదైతే మనకి రాలేదు. సో అందుకే నేను ఏం చేశాను, 685.5 దగ్గర అయితే నేను ఎగ్జిట్ పాయింట్ పెట్టాను. అసలు మార్నింగ్ యాక్చువల్గా నేను పెట్టింది 684.5 దగ్గర పెట్టాను, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ అవుతుంది కదా అక్కడ వస్తుందని. బట్ తర్వాత ఎంతకాడికి ఈ మూమెంట్ రాకపోవటం, మళ్ళీ పద్దాకలు పైకి వెళ్ళటం చూసి నేను దాన్ని ఒక్కొక్క రూపాయి మార్చాను అంతే. సో స్టిల్ మనకి 990 రూపీస్ అయితే మనకు వచ్చాయి ఇవాళ ట్రేడింగ్లో. సో ఇవాళ మార్నింగ్ నేను చేసిన అనాలిసిస్ ఏంటంటే, మార్నింగ్లో మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే సో మనకి దాదాపుగా లాస్ట్ 3 డేస్ నుంచి అయితే మార్కెట్ మనకి కొత్త హైని అయితే క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో అలానే ఇవాళ కొత్త హై అయితే క్రియేట్ చేసింది మళ్ళీ. సో బట్ నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా ఇవాళ అయితే ఒక కరెక్షన్ వస్తుంది అనుకున్నాను. సో ఈవెన్గా ఏం జరుగుతుందంటే లాస్ట్ ఒక 10 ట్రేడింగ్స్ నుంచి ఒక 2-3 డేస్ కొత్త హైస్ క్రియేట్ చేయడం, తర్వాత రోజు కరెక్ట్ అవటం, మళ్ళీ ఒక 2-3 డేస్ కొత్త హై క్రియేట్ చేయడం, మళ్ళీ కరెక్ట్ అవటం, అలా జరుగుతుంది. సో అదైతే అలా చూసుకుంటే వాళ్ళ కరెక్షన్ ఫాలో అయింది నాకు. సో అందుకని చెప్పి వాళ్ళు కరెక్ట్ అవుతుందనే ఒక ఐడియాతో దాన్ని అయితే సెల్ చేశాను మార్నింగ్. సో అందుకే ఎప్పుడైనా మార్కెట్లో ఒక మంచి అమౌంట్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోయింది. సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి. సో అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. దాన్ని వేస్ట్ చేసుకొని నేను ప్రీవియస్ వీడియోలో మరింత డేటాను మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బాయ్ బాయ్.